హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే వెజ్ పులావ్ చేసుకున్నాను, ఎందుకంటే వైజాగ్లో వాన పడుతుంది. సో వెజ్ పులావ్ ఎలా చేసా అంటే, ఇది నా స్టైల్ అండి. నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని మ్యారినేట్ చేసుకున్నాక అప్పుడు నేను వెజ్ పులావ్ చేస్తాను అనమాట. అది ఏంటో ప్రాసెస్ చూపిస్తాను మీకు. నేను కట్ చేసిన ఆనియన్స్, టమాటో, క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, చిల్లీస్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొరియాండర్ పౌడర్ ఈ 3 వేసేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకున్నా అండి. తర్వాత లెమన్ అండ్ పెరుగు వేసుకున్నాను. అవి అవి కూడా మిక్స్ చేసేసుకున్నాక నేనైతే బిర్యానీ కానీ పలావ్ కానీ కుక్కర్లోనే చేస్తాను అండి. అయితే ఫస్ట్ కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకుని దాంట్లోకి మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని ఆ తర్వాత కలిపిన ఈ టోటల్ వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. కొంచెం వేగితే చాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్కి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను అనమాట. ఎందుకంటే 1 కప్కి 1.5 కప్ వాటర్ కాబట్టి. సో ఫుల్గా స్టిర్ చేసేసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకున్నాను అనమాట. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చానండి. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.